హాయ్ ఫ్రెండ్స్, ఏకాదశి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి టైలింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు ముందుగా టేపు, స్కేలు, పెన్సిల్, ఎరేజర్, ఒక వైట్ పేపర్ ఇవి ఉంటే మనం టైలింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఒక వైట్ పేపర్ మీద ఒక లైన్ గీద్దాము. లైన్ గీసిన తర్వాత స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ 0, తర్వాత పాయింట్, 2 పాయింట్లు అయితే పావు, 3 పాయింట్లు, 4 పాయింట్లు అయితే అర, 5 పాయింట్లు, 6 పాయింట్లు అయితే ముప్పావు, 7 పాయింట్లు అయితే 8 పాయింట్లు అయితే అంగుళం, 9 పాయింట్లు, 10 పాయింట్లు అయితే 1.5, 12 పాయింట్లు అయితే 13 పాయింట్లు, అట్లా పాయింట్ల వారీగా అనుకుంటూ 2 అంగుళాల వరకు మనం చేసుకుందాము. తర్వాత మనకి ఫోల్డ్ చేసుకుని ఇవి కొలతలు అనేది ప్రతి దానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకనే ఒక రౌండ్ నెక్ని అయితే గీస్తున్నాను. 3 అంగుళాలు వెడల్పు, 8 అంగుళాలు పొడుగు. ఇవి డబ్బా షేప్లో గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న కార్నర్ ఉంది కదా, అక్కడ నుంచి క్రాస్గా 1 అంగుళం తీసుకోవాలి. అంగుళం తీసుకున్న తర్వాత లైను క్రాస్గా కొట్టుకోవాలి. తర్వాత ఈ చివర నుంచి స్టార్ట్ చేసి రౌండ్ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీనికి అవుట్లైన్ అనేది గీసుకోవాలి. అవుట్లైన్ కూడా అంగుళం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కడ కూడా తగ్గకుండా అంగుళం ఉండేటట్టుగా తీసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసే విధానం కూడా ఎలా చేయాలో చూడండి. అదేవిధంగా కనుక కట్ చేసినట్టయితే మీకు నెక్ అనేది మంచిగా వస్తుంది. ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది కొలత ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. చూసారు కదా, ఈ రౌండ్ క్లారిటీగా గీసి చూపిస్తున్నాను. అలాగే దీని కటింగ్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ మనం రౌండ్ నెక్ గీసిన కాడ స్టార్ట్ చేయాలి. కత్తెర ఎలా పట్టుకోవాలి, చెయ్యి ఎలా పట్టుకోవాలో చూడండి. 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేళ్ళు కత్తెర పట్టుకొని చూసుకోవాలి. వీటిని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది మంచిగా వచ్చింది. తర్వాత దీనికి అవుట్లైన్ కూడా మంచిగా గీసుకోవాలన్నమాట. తర్వాత ఈ నెక్కుని మనం తీసి చూస్తే ఎలా వచ్చిందో చూద్దాము. మరి ఒకసారి చూడండి. ఈ నెక్కు ఇలా వచ్చిందనమాట, రౌండ్ నెక్కు. ప్రతి నెక్కు కూడా మీకు కట్ చేసి వివరంగా చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.